శ్రీనివాస్ గౌడ్ గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, కళ్యాణ్ రావు గారికి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఫోటో జర్నలిస్టులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే రేషన్ కార్డులు స్మార్ట్ కార్డులు ఇస్తుందో దానిపైన తెలంగాణ ప్రజలందరూ చర్చించుకుంటారు. ఎందుకంటే 1,07,000 కార్డులు ఉన్నాయి, 3,43,000 మంది విలువ చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ గత 2 రోజుల నుంచి 1,07,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి, 3,43,00,000 వెల్విషర్స్ ఉన్నారు. గత 2 రోజుల నుంచి పేపర్ యాడ్స్ ఇస్తారు, టీవీ యాడ్స్ ఇస్తారు. వాళ్ళు ఇవ్వడానికి టిష్యూ పేపర్ యాడ్ మాత్రమే మిగులు ఉన్నాయి, అన్ని యాడ్స్ ఇస్తున్నారు. వాళ్ళు కొత్తగా రేషన్ కార్డులు కొన్నే ఇచ్చారు, కానీ ఆ రేషన్ కార్డు పైన చూడండి రేవంత్ రెడ్డి గారి బొమ్మ ఉంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి బొమ్మ ఉంది. అంటే రేషన్ కార్డులకు వాళ్ళకు ఏ విధమైన సంబంధం ఉందో ఇప్పటికీ తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు. అసలు రేషన్ కార్డుల పైన వీళ్ళ స్మార్ట్ కార్డ్ అంటే అని చెప్పి వీళ్ళ ఫోటోలు పెట్టేందుకు? వీళ్ళు ఏమైనా పర్మనెంట్ ఉంటారా? ఇంకో 2 సంవత్సరాల్లో దిగిపోతే మళ్ళీ కార్డుల పరిస్థితి ఏంది? అంటే ఇలాంటి ప్రభుత్వ పథకాలు అందరు యూజ్ చేసే పథకాలకు ఏదైతే కార్డు ఉంటుందో దానిపైన వాళ్ళ ఫోటోలు తొలగించాలని చెప్పి మేమైతే ఖచ్చితంగా అందరికీ విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఒకసారి ఆలోచించుకోవాలి, స్మార్ట్ కార్డ్ అనేది ప్రతిదానికి ఉపయోగిస్తారు. దానిపైన వీళ్ళు తెచ్చింది ఏమీ లేదు, కొత్తగా కొన్ని కార్డులు మాత్రం ఇచ్చారు. ఒకప్పటి నుంచే కార్డులు ఉన్నాయి, బీఆర్ఎస్ సహాయంలో కూడా చాలా కార్డులు ఇచ్చినాం. ముఖ్యంగా ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా గమనిస్తారు. పత్రికా సోదరులు కూడా మీరు కూడా స్పందించాలి, మేధావులు స్పందించాలి. ఇట్లాంటి కార్డుల పైన కూడా వాళ్ళ బొమ్మలు నిజంగా ఏదైనా మన దేశానికి సంబంధించో మన రాష్ట్రానికి సంబంధించో ఏదైనా చిహ్నాలు ఉంటే పెడితే బాగుంటుంది, కానీ దిష్టి బొమ్మలు లేక వీళ్ళ బొమ్మలు పెట్టుడైతే దౌర్భాగ్యం. ఇట్లాంటివి ఉపసంహరించుకోవాలి. మున్ముందు అంటే ఆయన రాను ఆధార్ కార్డుల పైన, డ్రైవింగ్ లైసెన్స్ల పైన, పాన్ కార్డుల పైన కూడా వీళ్ళ ఫోటోలు వేసుకునేటట్టు మనం సపరేట్ ఒకటే. కాబట్టి తెలంగాణ ప్రజలు ఖండించాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా చేయవలసిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది. ఇక ముందు ఇట్లాంటివి తొలగించాలని అని చెప్పి మేమందరం పార్టీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కూడా దీనిపైన అందరూ స్పందించాలి, మేధావులు స్పందించాలి. ఇకనైనా ఇలాంటి ఫోటో సెషన్స్ అనేది బంద్ చేయాలి. నిజంగా సన్నబియ్యం ఇంట్రడ్యూస్ చేసింది మన భారతదేశంలో మన కేసీఆర్ గారు. హాస్టల్లో కానీ స్కూల్లో కానీ స్టూడెంట్స్కు లక్షలాది మందికి సన్నబియ్యం ఏర్పాటు చేశారు. దాన్ని మీరు వక్రీకరించి వాళ్ళ పేరు అంటే కేసీఆర్ గారి పేరు ఉండొద్దని చెప్పి మీరు కార్డుల పైన మీరు ఫోటోలు వేసుకుంటారేమో, కానీ ప్రజల గుండెల్లో ఉన్న నాయకులను మీరు చెరిపేయలేకపోతారు. అది గమనించుకోవాలి. ఇట్లాంటివి ఉపసంహరించుకోవాలని చెప్పి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ముఖ్యంగా మేము తెలియజేస్తున్నాం.